నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు మనం ఫైనల్గా చివరి వారంలో ఉన్నాము. మళ్ళీ ఆదివారం పుట్టిన వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగా సక్సెస్ వస్తుంది? ఒకసారి తెలియజేయండి. అసలు ఆదివారం పుట్టిన వాళ్ళంత గ్రేట్ ఎవరు ఉండరు. ఎందుకు? ఎందువల్లంటే సన్ అంటే ఎవరు? సూర్యుడు అంటే నాయకుడు, రాజు. రాజు 9 గ్రహాలకు అధిపతి ఆయన. అవును. దాంతో ఆదివారం పుట్టిన వాళ్ళు అసలు ఎవరు చెప్పిన మాట వినరు. అందువలన మగవాళ్ళు అలా ఉంటే పర్లేదు, ఆదివారం నాడు పుడితే భార్యల మీద డామినేషన్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆడవాళ్ళని ఆదివారం నాడు పుట్టిన వాళ్ళని చేసుకున్నారనుకో, మగవాళ్ళు ఊరుకుంటారా? కొంతమంది అన్న హర్ట్ అవుతారు కదా, ఇగో హర్ట్ అయిపోద్ది. అవి ఎరగదీసేస్తారనమాట. ఆడవాళ్ళు ఆదివారం నాడు పుట్టిన ఆడవాళ్ళని కనుక పెళ్లి చేసుకుంటే భర్త చెప్పిన మాట వినకపోతే ఊరుకోదు ఆవిడ, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి కాంప్రమైజ్ కాడు. నవగ్రహాలకు అధిపతి, పుష్కలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి లెజెండ్స్, రాజకీయ నాయకులు, లేడీస్ ఎవరైతే ఉన్నారో, డాన్స్ అందరూ కూడా, వీళ్ళంతా కూడా ఆదివారం నాడు పుట్టిన వాళ్ళే ఉంటారు. లేదా రవిబలం ఫుల్ పుష్కలంగా ఉంటుంది. అంత పుష్కలమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆశ్చర్యపోతాం మనం. ఆత్మశక్తి ఎక్కువ. ఏ పనైనా సరే మనకు అవ్వకపోతామా, అవ్వలేదా బాబాయ్, ఏం చేయాలి, అలాగో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు బాబాయ్ అని భయపడతాం మనం. శనివారం వాళ్ళు అలా కాదు, ఆత్మవిశ్వాసం, మేము తెచ్చుకోగలం, మేము చేయగలం అని చెప్పేసి మొత్తం చేసేస్తారు. ఎనర్జెటిక్గా ఉంటారేమో. భూమా అఖిలప్రియ చూడు, నా శిష్యురాలు, ఆమె అప్పుడు లాయర్లే, ఆ లాయరే అమ్మ ఏమితో ఎందుకురా నాయన అని భయపడిపోయి వాడే కేసు పెట్టి, వాడే మనం కొట్టుకోవద్దండి అని లాయరే భయపడిపోతున్నాడు. అట్లా ఉంటారు డాన్స్. కాబట్టి ఆ ఎనర్జీ, ఆ ఇది, ఎందుకంటే అంత ఆషామాషి కాదు ఆదివారాల్లో పుట్టిన వాళ్ళతో పెట్టుకోవడం. మగవాళ్ళకి తక్కువ ఉంటుంది, లేడీస్కి బాగా ఎక్కువ ఉంటుంది పవర్. మగవాళ్ళు ఏంటంటే పాపం పొగిడిన వాళ్ళు, ఆదివారం నాడు పుట్టిన వాళ్ళని పొగిడితే వాళ్ళు పొంగిపోతారు పాపం. సూర్యనారాయణ మూర్తిని పొంగితే పొంగిపోతాడు. కానీ కరెక్ట్ ఉంటారు వీళ్ళు, మోసాలు చేయరు ఆదివారం పుట్టిన వాళ్ళు. మాట కఠినంగా ఉంటుంది, ప్రేమ లోపల ఉంటుంది, బయటికి చెప్పరు. వీళ్ళు ఒక టైపు శనీశ్వరుడు టైప్ అనమాట. శని ఏమో వాళ్ళ కొడుకే కదా, అందుకని శనికి లక్షణాలు సేమ్ సూర్యుడికి ఉంటాయి, సూర్యుడి లక్షణాలు శనికి ఉంటాయి. ఆయనేమో ఒంటరిగా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయనేమో నల్లగా పుట్టావు, ఎందుకు నేను మాట్లాడను అని పడతారు. ఏమన్నా మాట్లాడి ఏమన్నా అన్నారనుకో, శనీశ్వరుని కొంతకాలం వదిలేస్తాడు. శనీశ్వరుని ఛాయాదేవి ఆయన పెళ్ళామే, సంధ్యాదేవి, తల్లిని కొడుకుని ఇద్దరిని వదిలేస్తాడు. నల్లగా ఉన్నాడని ఎక్కడైనా రీజన్ ఉందా? అంటే ఆదివారం పుట్టినటువంటి వాళ్ళకి భార్య ఏదో కోపం వచ్చి ఏంట్రా అందనుకో, నా పెళ్ళామే కదా ఏంట్రా అందని సంతోషపడాలి. అండ్ నన్ను ఒరే అంటున్నావు అని ఏం వదిలేట్లే. కానీ ఒక వారం రోజులు పీక్కుంటాడు, భోజనం మానేస్తాడు. ఎవడి కాకలి వాడికే కడుపు కాలుతుంది, భార్య నవ్వుకుంటుంది అనమాట నీలా. కాబట్టి ఈ ఆదివారం నాడు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఏ రంగంలో రాణిస్తారన్నావు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఈ యొక్క టాప్ పొజిషన్స్లో ఉన్నటువంటి సిఇఓలు, వ్యాపారంలో టాప్ రాజకీయ నాయకులు, మినిస్టర్స్, రాజకీయ రంగం చాలా బాగుంటుంది. వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారంలో కూడా మనము వాళ్ళని మర్యాదగా వెళ్ళి, ఇప్పుడు కిరాణా షాప్ మనం కొనుక్కోవడానికి వెళ్తే ఏమంటాం, కిలో పావు మినపప్పు అని అంటాం. అవును, వాళ్ళని మనం కిలో మినపప్పు ఇవ్వు అని అన్నాం అనుకో, వాళ్ళ కోపం వస్తుంది. అంటే సార్ కిలో పావు, ఇంకా అక్కడ దొరకదు మరి ఆయన ఇవ్వకపోతే, అందుకని సార్ కిలో పావు మినపప్పు ఇవ్వండి సార్ అని అడగాలి. అప్పుడు వాళ్ళు ఖుషి అయ్యి ఇంకా నీకు ఇంకో పావు కిలో ఇస్తారు. ఆ రకంగా ఈ ఆదివారం పుట్టినటువంటి వాళ్ళకి పసుపు పువ్వులు అన్నా ఇష్టం, ఆరెంజ్ కలర్ అన్నా ఇష్టము. అందువల్లనే వాళ్ళకి డిసెంబర్ పుష్పాలు అంటారు చూడు, భోగి రోజున వేస్తారు బంగారు పుష్పాలు, అవి ఆ పుష్పాలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి, గొబ్బి పువ్వులు. ఆ తర్వాత వీళ్ళకి పెద్ద గోల్డ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, జుట్టు కూడా చాలా తక్కువగా ఉండదు, సౌందర్యం మీద పెద్ద ఇంట్రెస్ట్ చేయరు. ఎంతసేపు కూడా నాయకత్వ లక్షణాలు, నా మాట వినాలి. ఏదైనా సరే ఆర్గనైజ్ చేయమంటే ఫ్యామిలీని, లేకపోతే ఏదైనా మీటింగ్ ఆర్గనైజ్ చేయమన్నా, ఈవెంట్స్ ఏదైనా మాట్లాడమన్నా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు అండ్ కాన్ఫరెన్సెస్ పెడతారు. సో ఈ రకంగా సంసారం కూడా, ఇంట్లో కూడా అంత సిస్టమేటిక్గా ఉండాలంటారు.
ఏ మాత్రం సిస్టమేటిక్గా లేకపోతే టాలరేట్ చేయరు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఆరాధ్య దైవం వీళ్ళకి సూర్యనారాయణ మూర్తి అనమాట. ఓకే. సో అందువల్ల ఎవరైతే వీళ్ళు సూర్యనారాయణ మూర్తి ఆదివారం లక్కీ డే, లక్కీ నెంబర్ 1. అందువల్ల ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా చెప్తారు. ఇప్పుడు సినిమా హీరోలు ఎంతమంది వచ్చారు, కోట్ల మంది హీరోలు, ఇంగ్లీష్ హీరోలు, హిందీ హీరోలు, వీళ్ళందరూ. కానీ ఎన్టీఆర్ని మాత్రం ఏమంటే ఆయన మంచోడా కదండి, సీనియర్ ఎన్టీఆర్ అని అడగగానే ఆయన చాలా మంచోడండి అంటారు. అవును అంటారు. ప్రపంచమే అంటది. ఎందుకు? నెంబర్ 1 ఆయన. అలా ఉంటుంది అనమాట. అందుకని మనము ఈ యొక్క ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు వచ్చారని వీళ్ళని గౌరవిస్తారు. వీళ్ళకి ఆ ప్రజాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అందరూ ఆకర్షింపబడతారు, అందరూ వీళ్ళు చెప్పిన మాట వింటారమ్మా. తప్పకుండా గురుగారు. వీళ్ళు నిత్యం పాటించాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా? ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ నమః అన్న మంత్రం జపం చేయాలా. ఆదివారం నాడు జిల్లేడు పువ్వులు తీసుకొని సూర్యనారాయణ మూర్తి దగ్గర పెట్టుకొని వీళ్ళ కనుక పూజ చేసుకుంటే పసుపు కుంకుమ వేసి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.